గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం. ఫార్మకాగ్నసీ చాప్టర్ 8 ఆధారంగా రూపొందించిన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. మొదటగా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏకంగా 80% మంది ప్రజలు తమ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ఇప్పటికీ పూర్తిగా సాంప్రదాయ వైద్యంపైనే ఆధారపడుతున్నారు. అసలు ఊహించగలగా? ఇది కేవలం ఒక పాత పద్ధతి కాదు, కోట్ల మందికి ఇది అసలైన జీవనాధారం. ఈరోజు మనం ఒక హిడెన్ ఎంపైర్ అంటే మన కంటికి కనిపించకుండా నడుస్తున్న ఒక అద్భుతమైన వృక్షశాస్త్ర ఆర్థిక సామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫార్మకాగ్నసీ చాప్టర్ 8లో మనం చూసే ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రపంచం. దీని వెనకున్న బిలియన్ల డాలర్ల మార్కెట్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక ఈనాటి మన అజెండా చూసుకుంటే గ్లోబల్ హెర్బల్ బూమ్, మన భారతీయ వృక్ష సంపద, సాగులోని సవాళ్లు, అత్యంత విలువైన ఎగుమతులు, సుగంధ నూనెలు, అలాగే ఈ ట్రేడ్ భవిష్యత్తు గురించి ఫటాఫట్ చూసేద్దాం. మొదటి విభాగం ద గ్లోబల్ హెర్బల్ బూమ్. పురాతన సంప్రదాయాలు ఆధునిక మార్కెట్లను ఎలా శాసిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉందండి. కేవలం మన భారతదేశంలోనే అమ్ముడయ్యే సాంప్రదాయ ఓవర్ ద కౌంటర్ ఆయుర్వేద గృహ వైద్యాల టర్నోవర్ ఎంతో తెలుసా? ఏకంగా $1 బిలియన్. అక్షరాల $1 బిలియన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఇండస్ట్రీ సైజ్ ఎంత పెద్దదో. అయితే అసలు విషయానికి వెళ్లే ముందు ఒక చిన్న బేసిక్ క్లారిటీ ఇస్తాను. అసలు ఔషధ మొక్కలకి, సుగంధ మొక్కలకి తేడా ఏంటంటే, ఔషధ మొక్కలు లేదా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి మన వ్యాధులను తగ్గించే బయోయాక్టివ్ కాంపౌండ్స్ని కలిగి ఉంటాయి. అదే సుగంధ లేదా అరోమాటిక్ మొక్కలైతే వాటిలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల మంచి సువాసనతో పాటు థెరప్యూటిక్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. ఈ రెండే ఈ $1 బిలియన్ సామ్రాజ్యానికి అసలైన పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఇక రెండో విభాగం మన భారతీయ వృక్ష సంపద. గ్లోబల్ పవర్ హౌస్గా మన దేశం ఎలా ఉందో చూద్దాం. ఈ చార్ట్ ఒకసారి గమనించండి. మొత్తం వృక్షజాతుల సంఖ్యలో చైనా మనకంటే కొంచెం ముందున్నా, అసలైన వైద్యపరమైన సామర్థ్యమున్న అంటే మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్కల జాతుల విషయంలో మాత్రం మన భారతదేశానిదే వరల్డ్ వైడ్ ఫస్ట్ ప్లేస్. వీటన్నిటినీ గనక మనం సరిగ్గా డాక్యుమెంట్ చేయగలిగితే మన దేశాన్ని ఆపేవాళ్లే ఉండరు. సరే, మన దేశం లోపల పరిస్థితి ఏంటో ఈ డోనట్ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తిలో ఏకంగా 44% వాటాతో మధ్యప్రదేశ్ సింగిల్ హ్యాండెడ్గా టాప్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత 19%తో రాజస్థాన్ రెండో స్థానంలో నిలుస్తోంది. భలే ఉంది కదూ ఈ లెక్క. మూడో విభాగానికి వస్తే ఈ గ్రీన్ గోల్డ్ లేదా పచ్చని బంగారానికి ఉన్న ముప్పు, సాగులో ఎదురవుతున్న సవాళ్లను మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చాలా సీరియస్ పాయింట్ ఉందండి. ప్రపంచవ్యాప్తంగా మనకందుతున్న ఔషధ మొక్కల్లో దాదాపు 90% నేరుగా అడవుల నుంచి సేకరిస్తున్నారు. ఈ ఇండస్ట్రీ ఏమో మొత్తం 800 రకాల జాతులను వాడుతోంది, కాని వాణిజ్యపరంగా సాగు చేస్తోంది కేవలం 20 జాతులు మాత్రమే. అంటే మిగతావన్నీ అడవుల నుంచి విచ్చలవిడిగా తోడేస్తున్నారన్నమాట. ఇది ఎంత డేంజరస్ అంటే, మార్కెట్లో ఎక్కువగా డిమాండున్నవి ఆ మొక్కల వేర్లు లేదా మొత్తం మొక్కకే. ఆకులు కోస్తే మళ్లీ వస్తాయి కదా, కాని వేర్లతో సహా మొక్కను పీకేస్తే ఇక ఆ జీవి శాశ్వతంగా చచ్చిపోయినట్లే. ఇలాగే వదిలేస్తే మన అడవుల్లో ఈ జాతులన్నీ కనుమరుగైపోవటం ఖాయం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే భారత ప్రభుత్వం నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ NMPBని రంగంలోకి దించింది. వీళ్ళు ఈ అడవుల మీద పడటం తగ్గించి సస్టైనబుల్ ఫార్మింగ్, అదేనండి వాణిజ్య సాగును ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్లో సాగు వాటా 22% పెరిగింది. పర్వాలేదు, ఇదొక మంచి ముందడుగే. కానీ మనం చేరుకోవాల్సిన గమ్యం ఇంకా చాలా ఉంది. నాల్గవ విభాగం హై వాల్యూమ్ మెడిసినల్ ఎక్స్పోర్ట్స్. ప్రపంచానికి మన భారతదేశం ఎలా ఒక పెద్ద ఫార్మసీగా మారిందో ఇక్కడ చూడొచ్చు. గత 8 ఏళ్లలో అంటే 2015 నుంచి 2023 వరకు మన ఆయుర్వేద, హెర్బల్ ఎగుమతులు రాకెట్ స్పీడ్లో ఎలా దూసుకెళ్తున్నాయో ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా 2005 నాటి GATT ఇంటర్నేషనల్ పేటెంట్ పాలసీల తరువాత మన ఎగుమతుల గ్రాఫ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదంతా కేవలం డబ్బుల గురించే కాదు సుమా, ప్రాణాల గురించి కూడా. మన మోడర్న్ మెడిసిన్లో ఇవి ఎంత క్రూషియలో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.
మలేరియాకు ప్రాణదాత అయిన ఆర్టెమిసిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే టాక్సోల్, అలాగే గౌట్ వ్యాధికి కొల్చిసిన్, ఆస్థమాకి ఎఫెడ్రిన్, ఇవన్నీ నేరుగా మన మొక్కల నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఇన్ని ప్రాణదాతలు ఎక్కడ పండుతున్నాయి? మన లోకల్ హబ్స్లోనే. మలబద్ధకానికి చెక్ పెట్టే సెన్న ఆకులను మన పక్కనున్న తమిళనాడులో భారీగా పండిస్తున్నారు. ఇక మలేరియా డ్రగ్ అయిన సింకోనాను పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ కర్మాగారంలో ప్రాసెస్ చేస్తున్నారు. ఓపియం, వింకా ఎక్స్ట్రాక్ట్లు కూడా మన నేషనల్ ఎకానమీకి పెద్ద పిల్లర్స్ అని చెప్పాలి. ఇక 5వ విభాగం అరోమాటిక్ ఆయిల్స్. ఈ సుగంధ నూనెల వెనుకున్న పరిమళాల ఆర్థిక వ్యవస్థ ఏంటో ఒక లుక్కేద్దాం. మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మన ఇండియాలో టేస్ట్ అండ్ పర్ఫ్యూమ్స్ కోసం వాడే కెమికల్స్లో దాదాపు 30% ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ నుంచే వస్తాయి. మనమేటా ఏకంగా 3800 మెట్రిక్ టన్నుల ఫ్లేవరింగ్, అరోమా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. జస్ట్ ఇమాజిన్, ఈ ఇండస్ట్రీ ఫుట్ప్రింట్ ఎంత భారీగా ఉందో కదా! అసలు ఇవి మన రోజువారీ జీవితంలో ఎంతలా కలిసిపోయాయంటే, ఉదయం లేవగానే వాడే టూత్పేస్ట్లో ఉండే మింట్ ఆయిల్, సాయంత్రం దోమల కోసం వాడే లెమన్ గ్రాస్, రిలాక్స్ అవ్వడానికి వాడే లావెండర్, జలుబు చేస్తే రాసుకునే యూకలిప్టస్, ఇవన్నీ ఒకవైపు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి హీరోలు, మరోవైపు మన ఇంట్లో డైలీ ఫ్రెండ్స్. చివరిగా 6వ విభాగం ద ఫ్యూచర్ ఆఫ్ బొటానికల్ ట్రేడ్. అసలు ఈ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ మాట వినండి. మూలిక ఔషధాల మార్కెట్ ప్రతి ఏడాది 20-30% రేటుతో దూసుకుపోతోంది. మామూలు అల్లోపథీ, ఫార్మా రంగాల కంటే కూడా ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. ప్రపంచమంతా ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ వైపు, ఆర్గానిక్ వైపు చూస్తుండటమే దీనికి మెయిన్ రీజన్. అయితే ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న ఉందండి. ఈ 30% రాకెట్ లాంటి గ్రోత్ బాగానే ఉంది. కానీ మన అడవుల్లో ఉన్న ఆ అపురూపమైన జీవ వైవిధ్యాన్ని నాశనం చేయకుండా ఈ గ్రోత్ను మనం సస్టైన్ చేయడలమా? ఒకవైపు కోట్లకు కోట్ల సంపదను సృష్టిస్తూనే మరోవైపు మనకి ప్రాణధారమైన ఆ ప్రకృతిని కాపాడుకోవడం, ఇదే ఇప్పుడు మన ముందున్న అసలైన టాస్క్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కదూ! ఫార్మకోగ్నోసీ చాప్టర్ 8 మనకు చెప్పే అతి పెద్ద గుణపాఠం ఇదే. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. టేక్ కేర్. రేపు ఎవరైనా ప్రాణాంతకమైన మలేరియా జ్వరానికో లేదా క్యాన్సర్ వ్యాధికో ఒక ఆధునికమైన మందు వేసుకుంటే ఆ మందులోని అత్యంత కీలకమైన రసాయనం ఏదో ఒక అత్యాధునిక ల్యాబ్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టింది అయ్యుండకపోవడానికి దాదాపు 25% అవకాశం ఉంది. అవును, నిజమే. ఆ రసాయనం కేవలం ఒక అడవిలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక చిన్న మొక్క చేసిన సుదీర్ఘమైన పోరాటంలో పుట్టిండొచ్చు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు ఇదే ప్రధాన ఆధారం. మన ముందున్న ఈ ఫార్మకాగ్నసీ పరిశోధనా పత్రాలు, ముఖ్యంగా అందులోని 8వ అధ్యాయం అంటే చాప్టర్ 8 ఆధారంగా మనం ఈరోజు ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఖచ్చితంగా. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మొక్కల పాత్ర ఏమిటి, గ్లోబల్ మార్కెట్లో వాటి ఎగుమతి సామర్థ్యం ఏ స్థాయిలో ఉంది అనే విషయాలను ఈ పత్రాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి కదా. అవునవును. ఈ పరిశోధనా పత్రాలు మన కళ్ళు తెరిపించే ఎన్నో వాస్తవాలను బయటపెడుతున్నాయి. అంటే ఇక్కడ మనం కేవలం చెట్లు, ఆకులు గురించి మాత్రమే మాట్లాడటం లేదు. లేదు, అస్సల్లేదు. మానవ నాగరికత, మన ప్రాణాలను నిలబెట్టే వైద్యం మరియు దేశాల తలరాతలను మార్చే భారీ ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న ఒక అదృశ్యమైన బంధం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ బంధమెంత పాతదో ఆలోచిస్తేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మన చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే క్రీస్తుపూర్వం 4500 నుండి 4600 కాలం నాటి ఋగ్వేదంలోనే ఔషధ మొక్కల ప్రస్తావన ఉంది. అవును, వివిధ వ్యాధుల చికిత్స కోసం వాటినెలా వాడాలో అంతులో స్పష్టంగా రాశారు. అంటే వేల సంవత్సరాలుగా మానవజాతి మనుగడ ఈ మొక్కలపైనే ఆధారపడి ఉందన్నమాట. కాని సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ పాతకాలం నాటి ఆయుర్వేదం గురించో లేదా మన ఇళ్లల్లో వాడుకునే బామ్మల చిట్కాల గురించో కాదు. ఖచ్చితంగా కాదు. ఆధునిక ప్రపంచంలో ఇది అక్షరాల మల్టీ-బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ బిజినెస్. చూడండి, పత్రాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO అంచనాలను గమనిస్తే నీటికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 80% ప్రజలు తమ ప్రాథమిక ఆరోగ్య అవసరాల కోసం సాంప్రదాయ వైద్యంపైనే ఆధారపడి ఉన్నారు.
వావ్! 80% అంటే చాలా పెద్ద సంఖ్య. అంటే డైరెక్ట్‌గా మొక్కల నుండే వైద్యాన్ని పొందుతున్నారన్నమాట. అంతేకాదు, ఆ పత్రాల్లో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మనమెంతో అభివృద్ధి చెందిందని భావించే ఆధునిక ఫార్మకోపియాలో కూడా ఈ క్షణంలో వాడుతున్న మందుల్లో కనీసం 25% నేరుగా మొక్కల ఆధారితమైనవే. ఓకే. చాలా మందులు మొక్కల నుండి తీసిన రసాయనాల ఆధారంగా తయారైన సెమీసింథెటిక్ మందులే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన అంశం ఏమిటంటే, మొక్కలు తమ రక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. అవే మనకు ప్రాణదాతలవుతున్నాయి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక అద్భుతమైన ఆలోచన వస్తోంది. అంటే సాధారణంగా మనం జంతువులను లేదా కీటకాలను చూస్తాం కదా, ఏదైనా ప్రమాదం వస్తే అవి పరిగెత్తి పారిపోతాయి లేదా ఎదురుదాడి చేస్తాయి. అవును. కానీ మొక్కలకు కాళ్ళు లేవు కదా, అవి అక్కడ్నుండి పారిపోలేవు. ఒక ఫంగస్ దాడి చేసినా, ఒక కీటకం తినడానికి వచ్చినా అవి ఒకే చోట నిలబడి పోరాడాలి. సరిగ్గా చెప్పారు. అందుకే అవి ప్రకృతి నిర్మించిన స్వంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&D ల్యాబ్స్ లాగా పనిచేస్తున్నాయన్నమాట. తమను తాము కాపాడుకోవడానికి అవి తమలో తాము ఎంతో సంక్లిష్టమైన రసాయన ఆయుధాలను తయారు చేసుకునే మినీ ఫ్యాక్టరీలు. అవును. ఆ ఆయుధాలనే మనం ఈరోజు మందులు అని పిలుస్తున్నాం. అయితే ఈ పరిశోధనా పత్రాల్లో ఔషధ మొక్కలకు అంటే మెడిసినల్ ప్లాంట్స్కు మరియు సుగంధ మొక్కలకు అంటే అరోమాటిక్ ప్లాంట్స్కు మధ్య స్పష్టమైన విభజన కనిపిస్తోంది. అసలీ రెండింటికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమేమిటి? మీరు చెప్పిన రసాయన ఆయుధాలు అనే పోలిక 100% సరైనది. ఆ మొక్కలు తయారు చేసే రసాయనాల పనితీరు ఆధారంగానే మనం వాటిని విభజిస్తాం. ఓకే, ఎలా అంటే? చూడండి, ఔషధ మొక్కలు అంటే అవి తమలో ఉత్పత్తి చేసే బయో యాక్టివ్ కాంపౌండ్స్ నేరుగా మానవ శరీరంలోని జీవక్రియలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు కలబంద, పసుపు, జిన్సెంగ్ లాంటివి. మనం రెగ్యులర్గా వాడే కలబంద అంటే అలోవెరా అన్నమాట. అవును. వీటిలోని రసాయనాలు నేరుగా కణాలలోకి వెళ్లి అక్కడ జరిగే వాపును తగ్గించడమో లేదా ఇన్ఫెక్షన్తో పోరాడటమో చేస్తాయి. అందుకే ఇవి నేరుగా వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఔషధ మొక్కల్లోని రసాయనాలు నేరుగా మన కణాలతో ఇంటరాక్ట్ అయ్యి జబ్బులను తగ్గిస్తాయి. మరి సుగంధ మొక్కల పరిస్థితేమిటి? వాటిని కేవలం సబ్బుల్లో, పర్ఫ్యూమ్స్లో మంచి వాసన కోసం మాత్రమే వాడతారా? అక్కడే ఒక పెద్ద భ్రమ ఉంది. కేవలం వాసన మాత్రమే అనుకుంటే పొరపాటే. లావెండర్, రోజ్మెరీ, పుదీనా లాంటి సుగంధ మొక్కల వెనుకున్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓహో, సైన్స్ ఉందా ఇందులో కూడా? ఖచ్చితంగా. వీటిలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్స్ యొక్క ప్రధాన లక్షణమేమిటంటే ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత దగ్గర కూడా చాలా సులభంగా ఆవిరైపోతాయి. అలా ఆవిరైన రసాయనాలు గాలి ద్వారా మన ముక్కును చేరి అక్కడ నుండి నేరుగా మెదడులోని లింబిక్ సిస్టమ్ను చేరుకుంటాయి. ఇది మన భావోద్వేగాలను, నాడీ వ్యవస్థను నియంత్రించే కేంద్రం. వావ్! అంటే అవి నేరుగా మెదడును టార్గెట్ చేస్తాయన్నమాట. అవునండి. అందుకే ఆ సువాసనలకు మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే శక్తి ఉంటుంది. దీన్నే అరోమాథెరపీ అంటారు. ఓహో, అంటే అవి కేవలం మంచి వాసన ఇవ్వడమే కాదు, మన మెదడులోని నాడీ వ్యవస్థను డైరెక్ట్గా కంట్రోల్ చేస్తాయి. ఈ పత్రాల్లో చూస్తుంటే ఒక డేటా పాయింట్ నన్ను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఏంటది? సుమారు 9,000 స్థానిక మొక్కలకు రోగ నివారణ లక్షణాలున్నాయని రికార్డ్ చేశారు. అలాగే దాదాపు 1,500 మొక్కలు వాటి సుగంధానికి ప్రసిద్ధి చెందాయని ఉంది. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెప్పండి. పరిశ్రమల్లో ఉపయోగించే ఫైన్ కెమికల్స్లో ఏకంగా 30% వాటాను ఈ సుగంధ మొక్కల నుండి తీసే ఎసెన్షియల్ ఆయిల్స్ ఆక్రమించాయి. ఇది నమ్మశక్యం కాని గణాంకం. నిజమే. ఆ 30% వాటా అనేది గ్లోబల్ మార్కెట్లో వాటి స్థాయిని తెలియచేస్తోంది కదా. ఔషధ తయారీ, ఆహార పరిశ్రమ, కాస్మెటిక్స్ ఇలా ప్రతి రంగంలోనూ వీటి అవసరముందే. ఖచ్చితంగా. అయితే ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది. ఈ డేటా ప్రకారం ఫార్మా రంగం నుండి పర్ఫ్యూమ్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ డిమాండ్ ఉందంటే మనం ఎన్నో వేల టన్నుల కొద్దీ ముడిసరుకును సరఫరా చేయాల్సి ఉంటుంది కదా. అవును, చేయాలి. మరి మొక్కలన్నిటినీ మనం ఎలా సేకరిస్తున్నామో? పర్యావరణానికి ఇంత నష్టం జరుగుతుంటే అసలు పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి ఈ మొక్కలను ఎందుకు పెంచడం లేదు? అడవిలో ఊరికే దొరుకుతాయి కాబట్టి అలా పీకేస్తున్నారా?
మీరడిగిన ఈ ప్రశ్నలోనే ప్రస్తుత పర్యావరణ సంక్షోభం తాలూకు మూలాలున్నాయి. అంటే పరిస్థితి అంత తీవ్రంగా ఉందా? అవును. మన పరిశ్రమలో వాణిజ్య అవసరాల కోసం ఏకంగా 800కు పైగా వివిధ రకాల మొక్కల జాతులను వాడుతున్నాయి. కానీ ఇందులో నమ్మశక్యం కాని వాస్తవం ఏమిటంటే ఆ 800 రకాలలో కేవలం 20 జాతులను మాత్రమే మనం వాణిజ్యపరంగా పొలాల్లో సాగుచేస్తున్నాం. ఒక్క నిమిషం. 800 జాతుల అవసరమైతే కేవలం 20 మాత్రమే సాగు చేస్తున్నామా? మరి మిగతా 780 పైగా మొక్కలను ఎక్కడ్నుండి తీసుకొస్తున్నారు? అడవుల నుండే. అంటే మీరన్నట్లు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికే అడవుల మీద పడి దోచుకుంటున్నారా? అసలు దీనర్థమేమిటి? దురదృష్టవశాత్తు అదే జరుగుతోంది. పారిశ్రామిక అవసరాల కోసం వాడే మొక్కల్లో 90% ఇప్పటికీ వైల్డ్ సోర్సెస్ నుండే సేకరించబడుతున్నాయి. వ్యవసాయం చేయాలంటే భూమి, నీరు, సమయం, కూలీలు అన్నీ కావాలి కదా. అవును, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే అడవికి వెళ్తే ఉచితంగా దొరుకుతాయి. ఈ ఉచితం అనే ఆ ఆశ ఎంత వినాశనానికి దారితీస్తుందో ఈ పత్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ సేకరించే విధానాల్లో 70% అత్యంత వినాశనకరమైన పద్ధతుల్లో జరుగుతోంది. వాటిని కోసుకుంటే మొక్క మళ్ళీ బతుకుతుంది కదా. కానీ ఒకవేళ వేర్లు లేదా బెరడు అవసరమైతే మొక్క మొత్తాన్ని నాశనం చేస్తున్నారా? సరిగ్గా అదే జరుగుతోంది. చాలా క్యాన్సర్ లేదా మలేరియా మందుల కోసం చెట్టు బెరడు లేదా వేర్లు అవసరమవుతాయి. ఓ, వేరు పీకేసినా, చెట్టు బెరడు మొత్తం ఒలిచేసినా ఆ మొక్క అక్కడికక్కడే చనిపోతోంది కదా. ఇలా అడ్డగోలగా పీకేయడం వల్ల ఆయా మొక్కల జాతుల జన్యు వైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్తోంది. జన్యు వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ పోతోందనమాట. అవును. ఒక నిర్దిష్టమైన వాతావరణంలో వేల సంవత్సరాలుగా పరిణామం చెందిన జన్యువులు ఒక్కసారి అంతరించిపోతే వాటిని మనం ఏ ల్యాబ్లోనూ మళ్ళీ సృష్టించలేం. ఇది వింటుంటే నిజంగా భయంగా ఉంది. అంటే మన ప్రాణాలను కాపాడుకోవడానికి మనకు మందులిస్తున్న ఆ ప్రకృతి ఫార్మా ల్యాబ్లను మన చేతులతో మనమే తగలబెట్టుకుంటున్నాం కదా. అవునండి, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్తులో ఏదైనా కొత్త జబ్బు వస్తే దానికి మందు దొరకని పరిస్థితి వస్తుందేమో. దీన్నాపడానికి ఎవరూ ఏమీ చర్యలు తీసుకోవడం లేదా? ప్రభుత్వాలేం చేస్తున్నాయి? దీని తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను కాపాడుతూనే ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ అంటే NMPB ను ఏర్పాటు చేసింది. ఓకే, వీరేం చేస్తారు? అడవులపై భారాన్ని తగ్గించి రైతుల ద్వారానే ఈ మొక్కలను ఒక క్రమపద్ధతిలో సాగు చేయించడం వీరి ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించిన గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. ఆ గణాంకాలెలా ఉన్నాయో కొంచెం వివరిస్తారా? 2005-2006 సంవత్సరంలో ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు విస్తీర్ణం 2,62,000 హెక్టార్లుండగా ఓకే, 2015-16 నాటికి అది 6,33,900 హెక్టార్లకు పెరిగింది. వావ్, అంటే మంచి పెరుగుదలే కనిపిస్తోంది. ఏ ఏ రాష్ట్రాలు ఇందులో ముందున్నాయి? ఇందులో మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 44% ఉత్పత్తితో ముందంజలో ఉండగా రాజస్థాన్ 19%తో రెండవ స్థానంలో ఉంది. రైతులు వీటిని సాగు చేయడమనేది చాలా మంచి పరిణామం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లాజిక్ మాట్లాడుకోవాలి. పర్యావరణానికి ఇంత ముప్పుందని తెలుసు, వాటిని అడవుల నుండి సేకరించడం ఇంత కష్టమని తెలుసు కదా. అవును. అయినా కూడా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలన్నీ తమ ల్యాబ్స్లో రసాయనాలు కలుపుకునే పద్ధతి వదిలేసి ఈ మూలికల వెంట ఎందుకు పడుతున్నాయి? దీని వెనుకేదైనా భారీ ఆర్థిక ప్రయోజనముందా? సింథటిక్ మందులున్నాయి కదా, మళ్ళీ పాతకాలం నాటి హెర్బల్ పద్ధతుల వైపు ఈ ఇండస్ట్రీ ఎందుకు షిఫ్ట్ అవుతోంది? దీని వెనుక ఉన్నది పూర్తిగా వ్యాపార మరియు చట్టపరమైన కారణాలే. పత్రాలను పరిశీలిస్తే దీనికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తాయి. ఒకటి డబ్బు, 2 అంతర్జాతీయ విధానాలు. డబ్బు పరంగా చూస్తే మార్కెట్ ఎలా ఉంది? ముందుగా డబ్బు గురించి మాట్లాడితే భారతదేశంలో సాధారణ అలోపతి ఫార్మస్యూటికల్ పరిశ్రమ టర్నోవర్ సుమారు 14,500 కోట్ల రూపాయలు ఉంటే మూలికా వైద్య పరిశ్రమ అంటే హర్బల్ మెడిసినల్ ఇండస్ట్రీ టర్నోవర్ ఏకంగా 2,300 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఓహో, ఇందులో కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసే ఓవర్ ది కౌంటర్ అంటే ఓటీసీ విభాగం ద్వారానే $1 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. $1 బిలియన్ కేవలం ఓటీసీ ద్వారానే? అవును. ఈ మార్కెట్ ఏటా 20-30% వృద్ధి రేటును సాధిస్తోంది. దీన్ని మనం విశాల దృక్పథంలో చూస్తే అంతర్జాతీయంగా నేపాల్ లాంటి చిన్న దేశం కూడా
కేవలం ఔషధ మొక్కల ఎగుమతి ద్వారా సంవత్సరానికి $8.6 మిలియన్ ఆర్జిస్తోంది. 20–30% వృద్ధి రేటంటే మామూలు విషయం కాదు. మరి విధానాలు లేదా పాలసీల పాత్రేమిటి? చట్టాలు ఎలా ఈ మార్కెట్ను నడిపిస్తున్నాయి? ఇక్కడే అసలైన వ్యాపార వ్యూహం దారి ఉంది. 2005లో అమల్లోకి వచ్చిన గ్యాట్ అంటే GATT పేటెంట్ విధానం ఈ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. గ్యాట్ విధానం ఏం చేసింది? ఈ విధానం వల్ల మేధోసంపత్తి హక్కులు చాలా కఠినంగా మారాయి. అంటే ఒక కంపెనీ కనిపెట్టిన సింథటిక్ మందును ఇంకొక కంపెనీ కాపీ కొట్టి మార్కెట్లోకి తక్కువ ధరకి తీసుకురావడం చట్టవిరుద్ధమైపోయింది. అంటే కాపీ కొట్టలేరన్నమాట. అవును, దీనితో ఫార్మా కంపెనీలకు కొత్త మందులు తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అందుకే వారు ఎవరికీ పేటెంట్ లేని ఓపెన్గా ఉన్న సాంప్రదాయ మూలిక జ్ఞానం వైపు మళ్లారు. భలే లూప్హోల్ పట్టుకున్నారే! దానికి తోడు ఇంకో ముఖ్యమైన చట్టపరమైన మినహాయింపు కూడా ఉంది. సాధారణంగా అలోపతి లేదా సింథటిక్ మందుల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వాలు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటే DPCO లాంటి కఠినమైన నిబంధనలను అమలు చేస్తాయి కదా. అవును, ప్రజలకు మందులు అందుబాటు ధరలో ఉండాలని ఈ చట్టం చెప్తుంది. కానీ ఆశ్చర్యకరంగా హెర్బల్ మందులకు ఇలాంటి కఠినమైన ధరల నియంత్రణ లేదు. ఓహో, అదన్నమాట అసలు కథ. అంటే ఒకవైపు మందును ఎలా తయారు చేయాలో వేల సంవత్సరాల నాటి ఆయుర్వేద గ్రంథాలు ఉచితంగా చెబుతున్నాయి, పేటెంట్ సమస్యల్లేవు. అవును, మరోవైపు వాటి ధరను ఎంతకైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది, DPCO లాంటి అడ్డంకులు లేవు. అందుకే కంపెనీలన్నీ న్యాచురల్, హెర్బల్ అంటూ భారీ లాభాలు గడుస్తున్నాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇదంతా వింటుంటే గ్లోబల్ హెర్బల్ మెడిసిన్ డిమాండ్ ఎంత ఉందో అర్థమవుతోంది. మరి ఈ గ్లోబల్ ఎగుమతుల పోటీలో మన భారతదేశం స్థానం ఎక్కడ ఉంది? గ్లోబల్ డిమాండ్లో 70% పైగా కేవలం 2 దేశాలే సప్లై చేస్తున్నాయి. అవేమిటి? అందులో మొదటి స్థానం చైనాది కాగా, ప్రపంచంలో 2వ అతిపెద్ద హెర్బల్ ఔషధాల ఎగుమతిదారుగా భారతదేశం సగర్వంగా నిలిచింది. మన దేశంలోని భౌగోళిక పరిస్థితులు, వివిధ రకాల వాతావరణాలు ఎన్నో రకాల మొక్కలు పెరగడానికి అనువుగా ఉన్నాయి. ప్రపంచంలోనే 2వ స్థానం. ఇది నిజంగా గర్వకారణం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది. అంటే ఇక్కడ మనం ఏమేమి ఎగుమతి చేస్తున్నాం అన్నది తెలుసుకోవడం ముఖ్యం కదా. అవును, చాలా ముఖ్యం. మనం కేవలం మన వంటగదిలో వాడే పసుపు, అల్లం లాంటివి మాత్రమే పంపిస్తున్నామా? లేక ప్రాణాలను రక్షించే అత్యంత సంక్లిష్టమైన రసాయనాలను కూడా ఎగుమతి చేస్తున్నామా? ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఆ ప్లాంట్ R&D ల్యాబ్స్ నుండి వస్తున్న అసలైన ఆయుధాలేమిటి? మనం ఎగుమతి చేస్తున్న మందుల జాబితా చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ముందుగా మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి గురించి చూద్దాం. చెప్పండి. దీని నివారణలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా పనిచేస్తున్న ఆర్టెమిసిన్ ఉత్పత్తిలో మనమే అగ్రగామి. ఆర్టెమిసిన్, ఓకే. అసలు ఈ రసాయనం మలేరియా పరాన్నజీవి శరీరంలోకి వెళ్లి దాని కణాల నిర్మాణాన్ని నాశనం చేస్తుంది. అలాగే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఫ్యాక్టరీలో సింకోన బెరడు నుండి తీసే క్వినైన్ అనే ఆల్కలైడ్స్ కూడా మలేరియాకు విరుగుడుగా ఎగుమతి అవుతున్నాయి. అంటే మలేరియా పరాన్న జీవులను చంపే కెమికల్ వెపన్స్ మన అడవుల్లో తయారై ప్రపంచమంతా వెళ్తున్నాయన్నమాట. మరి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ లాంటి జబ్బులకు మన దగ్గరేమైనా మొక్కలున్నాయా? వాటి మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా ఉన్నాయి. హిమాలయాల్లో టాక్సస్ అని పిలిచే ఒక జాతి చెట్లు పెరుగుతాయి. ఈ చెట్లు తమను తాము ఫంగస్ లేదా ఇతర సూక్ష్మక్రిముల నుండి కాపాడుకోవటానికి టాక్సోల్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. టాక్సోల్ ఇదెలా పనిచేస్తుంది? ఇది ఆశ్చర్యకరంగా మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత క్యాన్సర్ కణాలు విపరీతంగా విభజన చెందడాన్ని ఒకేసారి ఫ్రీజ్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపడంలో ఇది అత్యంత శక్తివంతమైనదిగా నిరూపించబడింది. వావ్! అలాగే కీమోథెరపీలో విరివిగా వాడే వింకా ఎక్స్ట్రాక్ట్ కూడా మన దేశం నుండే భారీగా ఎగుమతి అవుతోంది. ఒక చెట్టు తనను తాను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న రసాయనం మనిషి శరీరంలో క్యాన్సర్ కణాల విభజనను ఆపుతుందంటే ప్రకృతి ఇంజనీరింగ్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతోంది. అవునండి. లాసోడిన్ కూడా మన దగ్గర ఎక్కువగా పండుతాయి. ఓహో, హార్మోన్స్ కూడానా? అవును. అలాగే మలబద్ధకం నివారణకు ప్రపంచవ్యాప్తంగా వాడే సెన్నా ఆకులను తమిళనాడులో భారీ ఎత్తున పండిస్తున్నారు. ఆస్తమా రోగులకు శ్వాసనాళాలను తెరిచి ఉపశమనం కలిగించే ఎఫెడ్రిన్ కూడా మన నుండే వెళ్తోంది. ఆస్తమా కూడా ఇక్కడి నుండే వెళ్తోందా? అవును. అన్నిటికంటే ఆసక్తికరమైనది హయోసిన్. ఆపరేషన్కు ముందు పేషెంట్లకు మత్తుగా లేదా సెడేటివ్గా దీని వాడతారు. ఓకే, మత్తుమన్ను అనమాట. అవును. ఈ రసాయనం మన నాడీ వ్యవస్థలోని సంకేతాలను తాత్కాలికంగా బ్లాక్ చేసి నొప్పి తెలియకుండా చేస్తుంది.
ఇది కూడా మన మొక్కల నుండే వస్తుంది. వావ్! వీటికి అదనంగా ఆముదం గింజల ఉత్పత్తిలో సంవత్సరానికి సుమారు 1,25,000 టన్నులతో ప్రపంచంలోనే భారతదేశం 2వ స్థానంలో ఉంది. డైజెషన్ నుండి బర్త్ కంట్రోల్ వరకు, ఆస్తమా నుండి సర్జరీకి వాడే మత్తుమందు వరకు అన్నీ మొక్కలే. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. మరి మనం ఇందాక మాట్లాడుకున్న అరోమాటిక్ ప్లాంట్స్ అంటే సుగంధ మొక్కల సంగతేంటి? వాటి ఎగుమతులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయా? అవును, సుగంధ తైలాల మార్కెట్ కూడా అదే స్థాయిలో వికసిస్తోంది. చర్మ సంరక్షణలో ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా ఉండే యాంటీ ఏజింగ్ క్రీముల్లో వాడే పామరోసా ఆయిల్ మన దగ్గర నుండే వెళ్తోంది. పామరోసా. ఓకే. అలాగే టూత్ పేస్ట్లు మరియు మౌత్ వాష్లలో నోటి దుర్వాసన పోగొట్టడానికి వాడే మింట్ ఆయిల్, దోమల నివారణకు మరియు ఆహార పదార్థాల్లో ఫ్లేవర్ కోసం వాడే లెమన్ గ్రాస్ ఇవన్నీ ఇక్కడి నుండే ఎగుమతవుతున్నాయి. నాకిక్కడ ఒక విషయం గుర్తొస్తోంది. మొన్న కోవిడ్ సమయంలో మనం వాడిన శానిటైజర్లు, స్ప్రేలల్లో ఒక రకమైన చాలా మంచి సువాసన వచ్చేది కదా? అందులో కూడా మనం మొక్కల ఆయిల్స్ వాడారని ఎక్కడో చదివాను. అది నిజమేనా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. దాని పేరు దవనం. కోవిడ్ సమయంలో శానిటేషన్ ప్రాడక్ట్స్లో దీన్ని విపరీతంగా వాడారు. ధవనం. మనం పూజల్లో వాడే ఆ ధవనమేనా? అవునండి, అదే. దీనికొక ప్రత్యేకత ఉంది. ఇందులో ఒక రకమైన స్వీట్ టొబాకో లాంటి వాసన ఉంటుంది. ఆ వాసన ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్స్ తయారు చేసే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఈ ధవనం నూనెను మన దగ్గర నుండి లీటర్ల కొద్దీ ఇష్టపడుకుంటున్నాయి. మన పల్లెటూళ్ళలో పెరిగే ఒక చిన్న ధవనం మొక్క ఈరోజు కోవిడ్ వైరస్తో పోరాడటమే కాకుండా అమెరికాలోని అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్స్లో ఒక భాగంగా మారిందంటే ఈ ప్రయాణం అద్భుతం. ఈ ఎగుమతుల వల్ల మనకొస్తున్న ఆదాయం గురించి కూడా ఆ పత్రాల్లో ఏమైనా డాటా ఉందా? ఖచ్చితంగా ఉంది. 2017-18 గణాంకాలను పరిశీలిస్తే కేవలం అమెరికాకే భారతదేశ మూలికల ఎగుమతులు $330.18 మిలియన్ చేరుకున్నాయి. ఓ, చాలా పెద్ద మొత్తమిది. అవును, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 14.22% వృద్ధి. ఇక వాల్యూ యాడెడ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే డైరెక్ట్గా ఆకులుగా కాకుండా వాటిని ప్రాసెస్ చేసి రసాయనాలుగా మార్చిన హెర్బల్ ప్రాడక్ట్స్ ఎగుమతులు చూసుకుంటే అది $456.12 మిలియన్ రికార్డయింది. అద్భుతం. ఒకప్పుడు కేవలం మన ఆయుర్వేద గ్రంథాల్లో అక్షరాలుగా ఉన్న జ్ఞానం ఈరోజు ఆధునిక సైన్స్ అండతో గ్లోబల్ ఎకానమీని ఏ స్థాయిలో శాసిస్తోందో ఈ గణాంకాలే చెప్తున్నాయి కదా? అవునండి, సందేహం లేదు. ఈనాటి మన లోతైన విశ్లేషణను ఒకసారి క్రోడీకరిద్దాం. ఈ అధ్యాయంలో మనం ఔషధ మరియు సుగంధ మొక్కలు కేవలం చెట్లు మాత్రమే కాదని, అవి అత్యంత సంక్లిష్టమైన రసాయనాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలని అర్థం చేసుకున్నాం. ఖచ్చితంగా. ఆధునిక వైద్యంలో వాటి అనివార్యత గురించి, మలేరియా, క్యాన్సర్ నివారణ నుండి కోవిడ్ శానిటేషన్ వరకు అవి ఏ విధంగా పనిచేస్తాయో ఆ మెకానిజమ్స్ తెలుసుకున్నాం. ఎగుమతుల పరంగా ప్రపంచ మార్కెట్లో చైనా తర్వాత భారతదేశం ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని, డిపిసిఓ మరియు గ్యాట్ లాంటి విధానాలు ఈ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించాం. అవును. కానీ అదే సమయంలో ఖర్చు తగ్గించుకోవడానికి అడవుల నుండి వేర్లతో సహా మొక్కలను పీకేస్తూ వేల ఏళ్ల జన్యు వైవిధ్యాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నామో కూడా గ్రహించాం. అవును, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆర్థికంగా మనం ఎంత ముందున్నామన్నది మాత్రమే కాదు, మన వద్ద ఉన్న అపారమైన జీవ వైవిధ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యం. అవును, అది చాలా అవసరం. ఎందుకంటే గణాంకాలను లోతుగా పరిశీలిస్తే చైనాలో ఎక్కువ సంఖ్యలో మొక్కల జాతులు ఉన్నప్పటికీ అత్యధిక సంఖ్యలో ఔషధ సామర్థ్యమున్న మొక్కల జాతులు మాత్రం మన భారతదేశంలోనే ఉన్నాయి. వావ్, ఇది చాలా గొప్ప విషయం. మన అడవుల్లో పెరిగే ప్రతి మొక్కకు ఏదో ఒక ఔషధ గుణముందనే నానుడుంది. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ ఇంకా పూర్తిగా సైంటిఫిక్గా డాక్యుమెంట్ చేయబడలేదు. మీరు చెప్పిన ఈ చివరి పాయింట్ నుండి నా మదిలో ఒక తీవ్రమైన, కొంచెం భయపెట్టే ఆలోచన మెదులుతోంది. ఏమిటది? మన అడవుల్లో ఎన్నో వేల రకాల మొక్కలున్నాయి. వాటినింకా మనం పూర్తిగా అధ్యయనం చేయలేదు. ఏ మొక్కలో ఏ జబ్బును నయం చేసే అద్భుత రసాయనముందో మనకింకా తెలియదు. అవును, తెలియదు. ఇలాంటప్పుడు వాటిని సైంటిఫిక్గా డాక్యుమెంట్ చెయ్యకముందే కేవలం నేటి వాణిజ్య అవసరాల కోసం అడవులను వినాశనకరమైన పద్ధతుల్లో నాశనం చేసుకుంటూ పోతే ఏమవుతుంది?
మనం చేస్తున్న పని ఎలాంటిదంటే ఒక పెద్ద లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ ఏ పుస్తకంలో ఏముందో, అందులో ఎలాంటి అమూల్యమైన జ్ఞానముందో కూడా చదవకుండానే ఆ పుస్తకాలను, ఆ లైబ్రరీని మన చేతులారా తగలబెట్టేయడం లాంటిది. అక్షరాల అదే చేస్తున్నాం మనం. కృతికి మనం ఏం సమాధానం చెబుతాం? ఆ అమూల్యమైన జ్ఞానాన్ని మనం శాశ్వతంగా కోల్పోయినట్లే కదా? ఖచ్చితంగా. ఇది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తును ప్రశ్నించే ఈ తీవ్రమైన ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న పర్యావరణం పట్ల నిరంతర అన్వేషణకు మరియు పర్యావరణ పరిరక్షణకు ఈ విశ్లేషణ ఒక ఆరంభంగా నిలుస్తుందని ఆశిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.